అందరికీ నమస్తే। ఈరోజు ఈ సభకు హాజరైనటువంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ అన్న గారు మరియు అదేవిధంగా ఇతర నాయకులందరికీ ధన్యవాదాలు। ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యులు గారి ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి ఈ సంఘానికి నన్ను పిలిచి ముఖ్యంగా అరుణ్ అన్న గారు నాకు జాతీయ సెక్రటరీ పదవి ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। అదేవిధంగా నా పోస్ట్ సందర్భంగా ఈ మీటింగ్కి హాజరైనటువంటి ఇతర సీనియర్ నాయకులందరికీ బీసీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। ముఖ్యంగా గత మన రాష్ట్రంలో కానీ మన దేశంలో గత కొంతకాలంగా బీసీల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది। అది విద్యారంగంలో అయినా, ఆర్థిక రంగంలో అయినా, అదేవిధంగా మరియు ముఖ్యంగా రాజకీయ రంగంలో అయినా బీసీలందరూ చాలా వెనుకబడి ఉన్నారు। వీళ్ళందరి బాగు కోసం కృష్ణన్న గారు గత 40-50 సంవత్సరాలుగా తన జీవితాన్ని అంతా అంకితం చేస్తూ ఈ బీసీల పేద బిడ్డల విద్యా ప్రగతి కోసం, ఆర్థిక ప్రగతి కోసం, అదేవిధంగా రాజకీయ అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంతా అంకితం చేస్తూ ఈరోజు ముఖ్యంగా ప్రస్తుతం మనం విద్య, ఆర్థిక రంగంతో పాటు రాజకీయ రంగం మీద ఫోకస్ చేయడం జరుగుతుంది। ముఖ్యంగా ఈ బీసీ కులాలు అభివృద్ధి చెందాలంటే, బీసీలో ఉన్న పేదలు తమకు తాము నిలదొక్కుకోవాలంటే రాజకీయ పాలసీల ద్వారానే, ప్రభుత్వ పాలసీల ద్వారానే జరుగుతాయనేటువంటి మన అందరికీ తెలిసిన విషయమే। దీనికోసం ఇది మన చట్టసభల్లో ఈ పాలసీలు రావాలంటే మన బీసీ బిడ్డలందరూ సర్పంచులుగా, అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కానీ, ఎంపీ ఎలక్షన్స్లో కానీ వీళ్ళంతా పాల్గొని మన బీసీల ఫేవరబుల్ ఉన్నటువంటి పాలసీలను తయారు చేస్తేనే అది సాధ్యమవుతుందని గమనించినటువంటి కృష్ణయ్య గారు, అన్న గారు ఈ బీసీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడానికి గత కొంతకాలంగా తీవ్రంగా కృషి చేస్తున్నారు। కాబట్టి ఈ బీసీ ఉద్యమం చాలా ముందుకెళ్లాలని, ఈ వాళ్ళ ఉద్యమంలో కూడా నా యొక్క కృషి ఉండాలని, నేను వాళ్ళనితో ముందుకు నడవాలని నేను ఆలోచించుకొని ఈరోజు కృష్ణన్న గారి, అరుణన్న గారి ఆధ్వర్యంలో జరిగే ప్రతి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగే ప్రతి పోరాటానికి నా వంతు సహాయ సహకారాలు ఇస్తూ బీసీలో రాజకీయంగా ఎదిగే వరకు తోడుంటానని తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను।